హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది కదండి. 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఇప్పుడు మనము 10th క్లాస్ రిజల్ట్ మీరు ఏ వెబ్సైట్స్లోనో ఎందులోనో డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, చూసుకొని ఉంటారు. కానీ ఒరిజినల్ వెబ్సైట్లోని డౌన్లోడ్ చేసుకుంటే ఆ ప్రింట్అవుట్ని మీరు రేపొద్దున ఏ కాలేజెస్లోకైనా సరే జాయిన్ అవ్వడానికి కానీ ఏ కోర్సెస్ తీసుకున్నా సరే ఇది మీకు ఈజీగా ఉంటుందన్నమాట అండి. అలాగే వ్యాలిడ్ మాట అండి. అయితే మీరు వ్యాలిడ్ అంటే మీరు గవర్నమెంట్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న ప్రింట్అవుట్ని మీరు ఎక్కడైనా సరే సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నది మనకు లేట్గా వస్తుంది కనుక అందాక ఇదైతే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అండి. సో ఆ సర్టిఫికేట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తానండి. అలాగే మీ మొబైల్లో మీ వాట్సాప్లో మీ రిజల్ట్ అన్నది చూసుకోవచ్చు అన్నమాట అండి. మీ పిల్లల రిజల్ట్ని మీ వాట్సాప్లో ఎలా చూసుకోవాలో కూడా ఇప్పుడు డీటెయిల్గా చెప్తానండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇస్తే ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనము ఒకటే విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకుంటే కదండి రేపొద్దున మనకి కాకపోయినా ఇంకా వేరే వాళ్ళకైనా చెప్పే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడైతే ఆన్లైన్లో 2 రకాలుగా మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను, చూసేయండి. ఇదైతే కనుక వాట్సాప్ ఈ గవర్నర్స్ నెంబర్ అన్నమాట అండి. మీకు తెలుసు కదా 9552300009 ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఇది మనకి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఈ గవర్నర్స్ మాట అండి. దీనిలో 150 వరకు కూడా అన్ని రకాల సేవలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అయితే కనుక మీరు ఎస్ఎస్సి రిజల్ట్ని కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ నెట్ సెంటర్లకి మీ మొబైల్లో మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒరిజినల్ వెబ్సైటేనండి. ఈ ఒరిజినల్ వెబ్సైట్ ద్వారా ఒరిజినల్ మార్క్ లిస్ట్ లాగా మీకు వస్తుంది అన్నమాట. మనం ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ని ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు అన్నమాట అండి. నేను స్క్రీన్ పై ఇస్తున్నాను 9552300009 నెంబర్ని సేవ్ చేసుకొని మీరు వాట్సాప్ నుంచి హాయ్ అని పెట్టండి. మీరు హాయ్ అని పెట్టగానే మీకు కిందన మెసేజ్ అయితే కనుక ఇస్తారన్నమాట అండి. ఇలాగ వస్తుందన్నమాట అండి. సేవని ఎంచుకోండి, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు సేవల్ని చూపిస్తుందన్నమాట అండి. ఏ ఏ సేవలు మీరు ఎంచుకోవాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పౌర సేవల్లో ఒక దాన్ని ఎంచుకోండి అని ఉంది కదండి. పౌర సేవల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అందులో ఉన్న సేవలన్నీ వస్తున్నాయి. ఇందులో విద్యా సేవలు అంటే మనకు కావాల్సింది ఇప్పుడు విద్య కనుక విద్యా సేవల మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి 10th క్లాస్ రిజల్ట్ని ఎలా చూసుకోవాలో అన్నది అక్కడ ఆప్షన్స్ అన్నవి ఇస్తారన్నమాట అండి. సో నేను ఫస్ట్ అయితే కనుక విద్యా సేవల మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే అక్కడ చూడండి ఎస్ఎస్సి ఫలితాలు, ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలు, ఏపీ ఎంఎస్ 6వ తరగతి అభ్యర్థి హాల్ టికెట్ చూసారు. ఇవన్నీ వచ్చాయి. హాల్ టికెట్స్ తర్వాత ఓపెన్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్ కూడా మీరు హ్యాపీగా ఇందులో చూసుకోవచ్చు అన్నమాట అండి. సో నేనైతే 10th క్లాస్ ఎస్ఎస్సి ఫలితాలు పెట్టాను. రోల్ నెంబర్ టైప్ చేయమన్నారు. సో నేనైతే కనుక అక్కడ రోల్ నెంబర్ టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత నిర్ధారించండి అంటే కన్ఫర్మ్ చేయండి అని అర్థం అన్నమాట అండి. అక్కడ కన్ఫర్మ్ చేసిన వెంటనే అక్కడ కిందన వచ్చేసింది అన్నమాట. డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయిందండి. డైరెక్ట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ వచ్చేస్తుంది అన్నమాట మీకు. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడైనా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదా అక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసింది కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా వచ్చేసింది అన్నమాట. ఇది మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా, ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వాలన్నా ఒరిజినల్ మార్క్ షీట్ వచ్చేంత వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. మీరు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని అయితే కనుక ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకోటి కూడా బీఎస్సీ ఏపీ 10th క్లాస్ రిజల్ట్ అని గూగుల్లో టైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ bsc.ap.gov.in ఇదైతే కనుక మన ఎస్ఎస్సి మన స్టేట్ గవర్నమెంట్, ఇది ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అంటే మన ఎస్ఎస్సికి సంబంధించిన డేటా అంతా కూడా ఇందులోనే ఉంటుంది అన్నమాట. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇండివిజువల్ రిజల్ట్స్ డౌన్లోడ్ మార్చ్ 2025. ఇండివిజువల్ అంటే స్టూడెంట్ వైజ్ అన్నమాట. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టి ప్రింట్ అని సబ్మిట్ అని కొట్టగానే అక్కడ మీకు వస్తుందన్నమాట అండి. మీ రిజల్ట్ అన్నవి పీడిఎఫ్లోనే వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మీ గవర్నమెంట్ వెబ్సైటే మాట అండి. మీరు దీనిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈజీగా వాట్సాప్లోని మీరు హాయ్ అని పెట్టినా సరే మీకు వచ్చిన డీటెయిల్స్తో పాటు మీరు సెలెక్ట్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టినా వచ్చేస్తుంది. ఇది కూడా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటినీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. దీని లింకు ప్లస్ అంటే మీరు డైరెక్ట్గా ఇంకా ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట అండి. లేదా
మీరు వాట్సాప్లో చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో నెంబర్ కూడా నేను పెడతాను అనమాట అండి. ఈ రెండింటి ద్వారాగా మీరు ఇప్పుడు మామూలుగా మీరు చూసుకొని ఉండొచ్చు, కానీ మీకు రేపొద్దున ఏ కాలేజీలోనైనా ఎక్కడైనా సరే మీరు అడుగుతారండి. సో అందు గురించి ఇవి డౌన్లోడ్ చేసి పెట్టుకోనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ పంపించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంతో అయిపోయేది కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఇది ఉపయోగపడే వెబ్సైట్ అన్నమాట.